బీచ్ అనేది ఇదొక కూటమి ప్రభుత్వం కాదు, ప్రజలందరిది. ప్రధానంగా విశాఖపట్నంది ఎంతో అందంగా సుందరమైన బీచ్ ఈరోజు కలుషితం చేసే పరిస్థితిలో జీవో నెంబర్ 362 తీసుకొచ్చారు. ఇప్పటికే ఉద్యమం రూపొందించుకుంది. ఏదైతే జీవో 362 కానీ వెంటనే రద్దు చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం తెలియజేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గున్నట్లయితే మొన్న ఏర్పాటు చేసినటువంటి తమిళనాడు విజయ గవర్నమెంట్ ఎవరైతే గుడ్లకి జనావాసాల మధ్య ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా దూరంగా తొలగించారు. వీళ్ళు మరింత చేరువుగా ఎక్కువ వేల సంఖ్యలో ఉన్నటువంటి బీచ్ లో ప్రతిరోజు ఆదివారం కానీ సోమవారం శనివారం చూసినట్టయితే వేల సంఖ్యలో కుటుంబాలతో బీచ్ దగ్గరికి వస్తారు. అటువంటి జనావాసాల మధ్య ఈ యొక్క వైన్ షాపులు బీచ్ సాక్షి పెట్టడం చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. ఈ రోజు విశాఖపట్నం మహిళలపై అత్యాచారాలకి హత్యలకి అడ్డాగా మారిపోతున్నట్టు ఈ నేపథ్యంలో మరింత హింస అత్యాచారాలు పెంచి పోషించే విధంగా తీసుకొచ్చే బీచ్ సాక్షి 362 వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. ఈరోజు ఏదైతే బీచ్లో మద్యం అమ్ముతామంటున్నారో, అంటే బీచ్ షాక్స్ అని ఏదైతే చాలా స్టైలిష్ పేరు పెట్టారో, దీని గురించి మాట్లాడే ముందు అసలు మనం ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ మద్యం పాలసీ గురించి కానీ లేకపోతే మద్యం అమ్మకాల గురించి కానీ మనం మాట్లాడలేదు. నేను చెప్పేది ఏంటంటే అసలు మద్యం పాలసీ కానీ అమలు జరిగితే అదే అసలు చాలా గొప్ప విషయం అండి. ఏదైతే పాలసీ ఉందో రెగ్యులర్గా మామూలుగా ఉన్న వైన్ షాపుల్లోనే అది జరగట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు నిజంగా ఏవైతే చట్ట ప్రకారం ఏవైతే వైన్ షాపులు ఉంటాయో ఆ మద్యం దుకాణాలు కేవలం 50% 60% ఉంటాయి. మిగతావన్నీ కూడా అక్రమంగా ఉన్న మద్యం దుకాణాలు. ఇప్పుడున్న మద్యం దుకాణాలు కూడా వాటి అడ్రస్ వేరే పేరు మీద ఉంటుంది, వాటి లైసెన్స్ మరో పేరు మీద ఉంటుంది, వాటి తాలూకా ఓనర్ మరొకరు ఉంటారు, వాటితోని రిజిస్టర్లో సైన్ చేసిన వాళ్ళు మరొకరు ఉంటారు. అలాగే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు అనేటువంటివి ఉంటాయి. ఒక వైన్ షాప్ ఉన్నా కూడా మరో వైన్ షాప్ వరకు బెల్ట్ షాపులు ఉంటాయి. అందువల్ల ఈరోజు ఇందులో నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు పాలసీ అమలు జరగకుండా ఇంత అవినీతి జరగడానికి అధికారులకు తెలియకుండా జరుగుతుందా? దీనికి ముఖ్యమైన వాళ్ళు ఎవరు? జిల్లా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా అధికారి, ఈ రెవెన్యూ శాఖకి హెడ్ కాబట్టి అతను, అలాగే డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అతను కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. సో వాళ్ళిద్దరికీ తెలియకుండా ఇంత అవినీతి, ఇంత వైలేషన్ కానీ, ఇంత అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ కానీ, చట్టాన్ని ఇంతలాగా తూట్లు పొడవడం కానీ, అంటే ఎక్సైజ్ చట్టాన్ని ఇంతలాగా తూట్లు పొడుస్తున్నారంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లను ఏవైతే చెప్తున్నారో బార్లే ఉన్నాయి తప్ప అందులో రెస్టారెంట్లు లేవు. అది అందరికంటికి కనిపిస్తున్న విషయమే. అలాగే ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అక్కడ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో కౌంటర్ దగ్గర అదే పనిగా తాగుతుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనాలనుకుంటేనే ఆ మందులు ఇవ్వచ్చా లేదా, ఒకవేళ పారాసెటమాల్ అయినప్పటికీ జ్వరం జలుబు ట్యాబ్లెట్ అయినా కూడా 1, 2, 10 ఇస్తారు కానీ 100 ట్యాబ్లెట్లు ఇవ్వరు. అలాగే మద్యం అమ్మేటప్పుడు ఒక వ్యక్తికి ఎంత అమ్మాలి, ఓపెన్ చేసి ఇచ్చేటప్పుడు ఎంత ఓపెన్ చేసి అమ్మాలి, అలాగే ఎంత మందు, అంటే అలాగే ఒకసారి తాగి ఉన్న వాళ్ళకి మళ్ళీ మందు అమ్మడం అనేటువంటిది కూడా నేరం. అవన్నీ కూడా చట్టాలు అమలు జరిగితే ఈరోజు మనం చూస్తున్నట్టుగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తాగి వయసుతో సంబంధం లేకుండా కాలువల్లో పడి చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఉంటుండగా ఇలాంటి పరిస్థితుల్లో బీచ్లో ఒక దుకాణం పెడితే ఇప్పుడు ఈ మధ్య పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఈ జెన్సీ అని చెప్తున్నాం కానీ వాళ్ళంతా కూడా ఈరోజు ఆరోగ్యం వైపు, వాళ్ళు మంచి లక్షణాల వైపు అలవడడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇదొక చాలా పెద్ద అవాంతరంగా జరుగుతుందండి. బీచ్లో వాకింగ్ కోసం, ఆహ్లాదం కోసం, లేకపోతే మరొకటి ఆరోగ్యం కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ బీచ్లో వైన్ షాప్ పెడితే అవి కూడా ఉదయాన్నే తీస్తారు, రాత్రి తీస్తారు, రాత్రి అంతా జరుగుతాయి. ఒకసారి పెట్టడం అనేటువంటి జరిగితే అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ అసలు ఇప్పుడున్న సిండికేట్ల కారణంగానే అవి బయటలేరుతున్నాయని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు డబ్బు చేసుకోవడం కోసం తయారవుతున్నాయని చెప్తున్నాం. అందువలన బీచ్లో, విశాఖపట్నం బీచ్లో అసలు వాటర్ కరెంట్ చాలా డేంజరస్ కాబట్టి ఈసారి బీచ్లోనే దుకాణాలు పెడితే బీచ్లో తాగి బీచ్లోనే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అందువల్ల ఇది చాలా డేంజర్, అవినీతి. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా వ్యతిరేకం కాబట్టి ఈ బీచ్లోని మాత్రం పొరపాటును కూడా మద్యం దుకాణాలు ఏ పేరు పెట్టినా ఏ రూపంలోనైనా సరే వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ
ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీచ్ షాక్స్ వ్యతిరేకంగా మేము ఈరోజు రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రేపు రాబోయే కాలంలో ఏదైతే సెప్టెంబర్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని అడ్డుకునేందుకు బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ అనేది విశాఖపట్నంలో ఏర్పడబోతుంది. ఆ బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీ అనేక కార్యక్రమాలను రూపొందించబోతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే విశాఖలో బీచ్ షాక్స్ ఏదైతే తీర ప్రాంతం అభివృద్ధి బీచ్ సంబంధించిన ఈరోజు విశాఖ బీచ్ అభివృద్ధి అనే పేరుతో తీసుకొచ్చిన పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో తీసుకొచ్చిన బీచ్ షాక్స్ అనేవి చాలా అన్యాయమైనవి. ఇది మహిళలపై మరింత హింసను పెంచేవి, అదేవిధంగా బహిరంగ మద్యం అమ్మకాలని ప్రోత్సహించేవి. కాబట్టి ఈ బీచ్ షాక్స్ కి వాళ్ళు చెప్పిన పదమే గోవా తరహా అంటున్నారు. గోవా తరహా అంటేనే అది సెక్స్ వాళ్ళు అంటే ఈరోజు బీచ్ షాక్స్ తో గోవా తరహా అంటే ఇక్కడ మొత్తం కూడా అక్కడ జరిగిన అనైతిక కార్యక్రమాలు ఏదైతే బెట్టింగ్ జోదము వ్యభిచారము గుర్ర పందాలు లాటరీలు ఏదైతే అనైతిక కార్యక్రమాలకు అడ్డాగా బీచ్లు మారాయో ఆ విధంగా బీచ్లు మార్చి తద్వారా సంపదను సృష్టిస్తామంటున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైనది. కాబట్టి విశాఖ బీచ్ రక్షించుకునే ఉద్యమంలో ఇది చాలా అందమైనది. విశాఖ బీచ్ ఆహ్లాదకరమైనది, ఆధ్యాత్మికమైనది, విజ్ఞానదాయకమైనది, వినోదదాయకమైనది, ప్రజలందరిది. ఈ బీచ్ ని మొత్తం కూడా ప్రజలకు దూరం చేస్తున్న ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలను నిషేధించాలని చెప్పి బహిరంగ మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చే ఈ ఏదైతే జీవో 342 రద్దు చేయాలని చెప్పి ఈ పోరాట కమిటీ ఏర్పడుతుంది. ఈ పోరాట కమిటీ దశల వారి కార్యక్రమాల్ని రూపొందించుకుంటుంది. బీచ్ షాక్స్ రద్దు అయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మహిళా సంఘాల ఐక్య వేదిక మేము తెలియజేస్తున్నాం. మన సముద్రం మన సముద్ర తీరం అన్నీ కూడా లాభాలు సంపాదించి పెట్టే వస్తువులే తప్ప సరుకులే తప్ప అవేవి మనుషుల ఆహ్లాదం కోసం ఆనందం కోసం జీవించడం కోసం ఉపయోగపడేవి కనపడిన వ్యవస్థ. మనం ఏదైతే పెట్టుబడిదారీ విధానం అంటామో పెట్టుబడిదారీ వ్యవస్థ అంటామో ఆ వ్యవస్థ పెట్టుబడిదారీ లాభాల కోసం జరిగే సంపద సృష్టి. భాగంగా సముద్రం అయినా బీచ్లు అయినా మన నగరం అయినా ఎవరికో లాభాలు సంపాదించి పెట్టేది కాదు, ఎవరికో సంపద చేయబడి నిర్మించుకున్న నగరం ఇది. ఈ నగరంలో ఉన్న దేవసేన వార్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు